2019-20 ప్రాంతంలో 4 సంవత్సరాల కింద మొత్తం ఫండ్ కేంద్రం ఇచ్చేసింది. రాష్ట్రం రూపాయి లేదు. ఇచ్చేసినాక రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో మెయిన్ బ్రిడ్జ్ ట్రాక్ మీద 6-7 కోట్ల రూపాయలు కట్టేసింది. ఎప్పుడో సంవత్సరాలు అయిపోయింది. ఇక అప్రోచ్ రోడ్లకి పైసలు కేంద్రమే ఇచ్చింది. అది కడతలేరు. 2 సంవత్సరాల నుంచి ఎంబడ పడుతుంటే ఇలా మనోహర్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. ఆయన బయట విషయం చెప్పిండు. 2 సంవత్సరాల నుంచి మభ్య పెట్టుకుంటా స్లోగా పన్నట్టుకుంటా చుట్టుపక్కల ఇళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది, దుమ్ము, వశపడని దుమ్ము ఇంత చేయంగా ఇవాళ విషయం ఏంటంటే ఆ 15 కోట్ల రూపాయలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసేసింది. ఇవాళ కేంద్రంకి వచ్చిన నిధులు మొత్తం ఈ బ్రిడ్జ్ కోసం డైవర్ట్ అయిపోయింది. దీనికి ఈ ఒక్క బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లుంటే రాష్ట్ర పరిస్థితి ఎట్లున్నది అని అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ లక్షల కోట్లు అప్పులు చేసి, లక్షల కోట్లు డైవర్ట్ చేసేసి, లక్షల కోట్లు కల్వకుంట్ల కుటుంబం మింగి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఫ్రీగా ఎన్నో ఇస్తా అన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు పైసలు? ఇప్పుడు డైవర్ట్ అయిపోయిన పైసలు కేసీఆర్ కుటుంబం మింగిన పైసలు వాపస్ తెచ్చి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారా? మీ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తారా? ఎలక్షన్లు వస్తుంటే మభ్యపెట్టుడు ఎందుకు? ఇర్రెస్పాన్సిబుల్ గా మేనిఫెస్టోలు తయారు చేసుడు ఏ లెక్కతోటైతే అండి? ఇది ఒక చిన్న బ్రిడ్జ్ 15 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిపెట్టలేదండి. దీన్ని ఎప్పుడు సరి చేయాలి? మళ్ళీ ఇలా ఫ్రీ 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 అనేది ఎప్పుడు ఇవ్వాలి? ప్రజల్ని మభ్యమెందుకు పెట్టాలి? ఎలక్షన్లు గెలవనీకే మళ్ళీ ఇలా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నారు. పోయినోడు మొత్తం భ్రష్టు పట్టించిండు. వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు? ఈ వేల కోట్ల రూపాయల కరప్షన్ బంద్ అయితే గాని రాష్ట్రం బాగుపడదు, ప్రజలు బాగుపడరండి. ప్రభుత్వం ఆల్రెడీ పైసలు ఇచ్చేసింది. లేదు మా ప్రశాంత్ రెడ్డి, మా కేసీఆర్ బాగా మింగేసిండు. మళ్ళీ ఏమంటిస్తుందా?